ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన ఒక్క మాటతో ఈరోజు అక్కడ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితికి తీసుకుని వచ్చినారు. తర్వాత లాఠీ చార్జ్ చేస్తే అవన్నీ వీడియోలు చూపిస్తే ఆయన మాట్లాడిన మాటలు వీ డోంట్ హ్యావ్ టైమ్ టు సీ, మాకు సమయం లేదు చూడ్డానికి అని చెప్పేసి. మళ్ళీ రెండో రోజు నేను అలా అనలేదని, మళ్ళీ దాని తర్వాత కోర్టులో వచ్చిన వాదనలు బయటికి రిలీజ్ చేయొద్దండి అని అత్యున్నతమైన స్థానంలో ఉన్న జడ్జిలే తమ మాట్లాడినది అక్కడ జరుగుతున్న కోర్టు తీర్పులు కూడా బయటికి రాకూడదు, కోర్టులో మాట్లాడిన మాటలు బయటికి రాకూడదని ఒక భయాందోళన అంటే ఏ విధంగా నడుస్తుంది ఈ వ్యవస్థ అని ఆలోచించుకోవాలి. నిన్న చూసాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈ సోషల్ మీడియా దానిలకు పాపం ఆయన కూడా రాత్రి 11, 12 అయితే రోజు 2 నిమిషాలు రీల్స్ వదులుతున్న పరిస్థితి, చెప్పుకోవాల్సిన పరిస్థితి. నిన్న మన వైజాగ్కి రావడం జరిగింది. వైజాగ్ వచ్చి ఆయన ముందు రోజు నేను చాలా బాధపడినాను, నా తల్లిని వీళ్ళందరినీ కూడా క్షమించినాను అని చెప్పేసి ముందు రోజు వీడియో రిలీజ్ చేసి రావడం జరిగింది. నాకు తెలిసి అది దేశంలోని యువత గురించి కాదనుకుంటున్నా, చంద్రబాబును చూసి రిలీజ్ చేసినాడు అనుకుంటున్నా వీడియో. ఈ దేశంలో మొట్టమొదటిగా ఎవరైనా కానీ ప్రధానమంత్రి కుటుంబాన్ని, ప్రధానమంత్రి భార్యను తిట్టినా కానీ, రోడ్డు మీదకి తీసుకొని వచ్చి మాట్లాడినా కానీ అది ఎవరైనా ఉన్నారు అంటే ఈ దేశంలో మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు గారే అని చెప్తా. ఆయనే మొదట మాట్లాడేది. ఆయన ఢిల్లీలో పెట్టినాడు, హూ ఈజ్ నరేంద్ర మోడీ, వాట్ ఈజ్ హిజ్ ఐడెంటిటీ, ఐ యామ్ లోకేష్ ఫాదర్, హూ ఆర్ యూ నరేంద్ర మోడీ అన్నాడు. ఈయనే మహానుభావుడు. 2 నిమిషాలు వీడియో పెడతా, బాగుంటుంది ఆయన మాట్లాడేది. ఎందుకంటే ఆడ మాట్లాడేది ఈయనే. ఒక్క నిమిషం. నీళ్లు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. 2000 మందిని చంపేశారు. ఆ రోజు అడిగా, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటారు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటారు అడిగారు. మీరు కుటుంబాన్ని చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మేము అడుగుతున్నాం. మీకు అధికారం ఉందని మీరు దాడులు చేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు పారిపోయే రోజు దగ్గరలోనే ఉందని ప్రధానమంత్రి గారికి హెచ్చరిస్తున్నారు. భర్త ఈ నరేంద్ర మోడీ అలాంటి ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరు. విడాకులు కూడా ఇవ్వకూడదు. You're asking Mr. Modi, who is he? Who is he? Okay. You are having an identity. You talk about triple talaq. What about you? You're talking about Mr. Modi's wife. Yeah, I'm asking straight question. Isn't this making it very personal, sir? No, but really it is personal. ప్రచార ప్రధానమంత్రి, మాటల ప్రధానమంత్రి, శాస్త్రంలో చూపించలేని ప్రధానమంత్రి. నోట్ రద్దు వచ్చింది, ఎవరికైనా లాభం వచ్చిందని అడుగుతున్నా. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. గురువుకు నామాలు పెట్టింది మీరు, కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది అహంకారం. చాయ్ వాలా అంటాడు, ఆయన సూటు బూటు చూస్తే మాత్రం కోట్ల రూపాయలు లక్ష. ఆయనను చూసి కన్నీరు మున్నీరైపోయినాడు మన పవన్ కళ్యాణ్ గారు. నిద్రాహారాలు మానలేసినాడు. అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమం అప్పుడు మానేసినాడు, మళ్ళీ మొన్న మానేసినాడు. పాపం ఆయన మాట్లాడేది కూడా వినాలి కదా. నరేంద్ర మోదీ గారికి ఎందుకు సపోర్ట్ చేశాం, ఏదో చేస్తారని నమ్మకం. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోగా స్వచ్ఛ భారత్ అని చెప్పి 32 టన్నుల చెత్త తీసుకెళ్లి గోదావరి నదిలో పడేశారు. అది మనకిచ్చింది. అది భారతీయ జనతా పార్టీ చేసిన స్వచ్ఛ భారత్. మరి దీనికి అండగా ఉంది మనకి నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంగరాజు గారు. చెత్తను తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఈ రోజు వరకు కనిపించలేదు. నాకు నిజంగా అనుభవం లేదు, అండగా నిలబడదామని వచ్చాను, నేర్చుకుందామని వచ్చాను. ఈ రోజున వారి అనుభవం మన సమస్యలకు పరిష్కారం లేనప్పుడు, మనకి భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి నిలబడినప్పుడు ఇంకా ఎవరు కూడా
గోదావరి జిల్లాలో కానీ ఆంధ్రాలో కానీ భారతీయ జనతా పార్టీ నమ్మకం కోల్పోయింది, వారి స్థానం కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లో. భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, నేను భారతీయ జనతా పార్టీ వెనకేసుకొస్తున్నానంట. అరే మా సొంత అమెరికాలను బయటకు వచ్చినండి మోడీ గారు ఎంత నాకు అమిత్ షా గారికి భయపడతావా? నా మీద ఏమైనా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా, దోచేసానా, కాంట్రాక్ట్ చేసావా, ఎందుకు బెదిరిస్తారా ఎవరైనా? ఒకే ఒక బతుకు ఉంటే ఉంటుంది, పోతే పోతే పనిచేసే బతుకు మీకు, మీ జీవితాల కోసం, మీ తరాల కోసం, మీ భవిష్యత్తు కోసం. దేనికి అలసిపోయాం? 2016లో ఆ రోజులు కూర్చొని మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు. ఈ రోజున మీరు చెప్పండి, మన తునిలో ఒక పారిశ్రామిక వాడంలో ఉద్యోగాలు రాగలుగుతున్నాయా? మనకి దారి పొడుగుతా నేను అందరితో మాట్లాడుతూ ఉంటే ఉద్యోగాలు లేదు. ఇట్లా ఇంకా వాళ్ళ బావమరిది బాలకృష్ణ అయితే బుల్బుల్ బుల్బుల్ అని మాట్లాడు ఆ రోజు. నిన్న చూస్తే ఆ స్టేజ్ మీద ఇట్లా కరుచుకొని బాగున్నారా 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 అని. ఈ ఆడదరిద్రాలని మనకే పడతా ఉంటాయి. ఎక్కడ లేనివన్నీ వీళ్ళు చేసే వ్యవహారాలన్నీ జనాలు గమనిస్తున్నారు అనుకుంటున్నాం. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని. మొన్నటి వరకు నరేంద్ర మోడీ కానీ ఇంకోరి గురించి మాట్లాడాలంటే ఆలోచించేవాళ్ళు, విశ్వగురు అని ఇదని. ఒక ఎలక్ట్ అయిన పర్సన్ని ఈరోజు ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలా, జవాబుదారీతనం ఉండాలి. ఆ జవాబుదారీతనం కోసం యువత ముందుకు రావాలి, పోరాడాలి అనే దానిలకు మొన్న జరిగిన ఒక ఉద్యమం, ఆ ఉద్యమం అనేది స్ఫూర్తి అని మనందరికీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు రోజా గారిని, ఏమా డైమండ్ రాణి అని చెప్పేసి మాట్లాడినాడు. ఈరోజు ఆయన అంటే ఇతని కన్నీళ్ళు వస్తానంట. నీకు రాకూడదు నాయనా. ఎందుకంటే గతంలో లోకేష్ మా అమ్మని తిట్టినాడు అని చెప్పిన, లోకేష్ మా కుటుంబాన్ని తిట్టినాడు అని చెప్పిన, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి తిట్టిన, మళ్ళీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు మనకెందుకు రావాలయ్యా కన్నీళ్ళు, మనకెందుకు రావాలయ్యా బాధలు? అలాంటి వాళ్ళు నువ్వు నరేంద్ర మోడీని చూసి బాధపడతాను అంటే ఇంక నేను నటన కాదని చెప్పాలా, ఏమని చెప్పాలా? ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ఎంతోమంది బయటకు వచ్చి మాట్లాడినారు. సెలబ్రిటీస్ పోలీసుల మీద జరుగుతున్న చర్య తప్పు అని చెప్పి విభేదించినారు. ఏమైనారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీస్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెలబ్రిటీస్ ఎందుకు మాట్లాడలేకపోయినారు? పద్మశ్రీలు పద్మవిభూషణ్లు పోతాయనే, అవి పోలే ఇచ్చిన తర్వాత. ఇన్కమ్ ట్యాక్స్లు, ఈడీలు, ఐటీలు లేకుంటే సిబిఐలు రైడ్లు చేస్తారనే. మీరంతా సినిమాల్లో హీరోలుగా ఎందుకు అయ్యా చేసుకుండేది? మేము కొండవీడి దొంగ సినిమా అప్పుడు చూస్తా అంటే దాంట్లో ఆమె కథరా చెప్తా ఉంటుంది, కష్టాలు ఉన్నప్పుడు వస్తాడమ్మా అంటే వస్తాడమ్మా, వాడు తెల్ల గుర్రం మీద నల్ల ముసుగేసుకొని నల్ల కుక్కేసుకొని వస్తాడంటే ఓ బ్యాక్గ్రౌండ్లో ఎదురే నాకు లేదు నన్నెవడు ఆపలేడు అని వస్తాడు పాట. ఇప్పుడు ఎవడున్నాడు? విద్యార్థులు, వేల మంది విద్యార్థులు ఆడ కొడుతుంటే, తన్నలు తింటూ ఉంటే
మాట్లాడలేని పద్మ విభూషణ్లు, పద్మశ్రీలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నారంతా. మళ్ళీ మీరు సెలబ్రిటీలు అనేది ఎందుకు, మిగతాలు ఎందుకు మాట్లాడాలా? సామాజిక స్పృహ లేని వాళ్ళు మీరు ఎందుకు అవుతారు సెలబ్రిటీలుగా? దాంట్లో ఏదో మాట్లాడినారని ఒక 15 ఏళ్ళ ఆడపిల్లలుగా ఇన్స్టాగ్రామ్లలో ఉన్న వాళ్ళు బండబూతులతో తిట్టిస్తున్నారు వాళ్ళను. మన రాష్ట్రంలో కూడా అది అలవాటు. ఎవరు మాట్లాడతారో వాళ్ళను బండబూతులు తిట్టేయడం అలవాటు. దీనికి పార్టీ ఆఫీసులు నెట్వర్క్ నడిపించేసి కూడా దానిల మీద బాధలు రాలే. తలకాయలు పగలగొడుతున్నారు. రోడ్డు గడ్డంగా నిలబడి ఈ దేశం కోసం అని చెప్పి నిలబడిన వాళ్ళ మీద కొడుతున్నా కానీ, ప్రైవేట్ వాళ్ళతో కూడా కొట్టించినా కానీ వాళ్ళని చూసి చెల్లించిన పాపం. మోడీ గారిని చూసి చెల్లించే మోడీ గారు అతనికేం ఇది కాదు, క్షమించినానని చెప్పినది మిమ్మల్ని. మీరు నా మీద ఎన్ని పనికిమాల మాటలు మాట్లాడినా కానీ మిమ్మల్ని క్షమించినానయ్యా అని చెప్పి. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో నేను అమరావతి దోచుకున్నా కానీ మీరు చూసినట్టుకున్నారు కాబట్టి అందరూ ఆయనకు సపోర్ట్గా ఉండండి అని లేచి క్లాప్స్ కొట్టండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది నిన్న మీటింగ్లో. ఎవడు ఓపెన్ చేసినారు, ఎవరు స్టార్ట్ చేసినారు, ఏంది చేసినారు? కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న చర్చ. నేను ఇప్పుడే చూస్తాను, బీహార్లో బై ఎలక్షన్ జరుగుతుంది. మొన్న కొత్తగా అయిన బీజేపీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే నుంచి రిజైన్ చేసి బీజేపీ ప్రెసిడెంట్ అయినాడు నబీన్. ఈరోజు రిజల్ట్స్ 5వ రౌండ్లో 6వ రౌండ్లో అయిపోతే ప్రశాంత్ కిషోర్ చేతిలో వెనకంజలో ఉన్నాడు. వెనకంజలో ఉన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళిద్దరు నాకేం చుట్టాలేం కాదు. జనం అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. మనం ఏం నెరేటివ్ బిల్డప్ చేసినా దాన్ని చూసి ఆమోదిస్తారు అనే కాలాలు పోయినాయి. గతంలో అయితే వచ్చే ఒక మీడియాలో ఉంటే ఒకటే పేపర్ ఉంటాండే, ఈనాడు, జ్యోతి. దాంట్లో ఏదొస్తే అదే శాసనం, అదే తీసుకొని వచ్చి కొట్లాడిన సందర్భాలున్నాయి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో. ఈరోజు కాలం మారింది, కాలానుగుణంగా యువత మారినారు, యువతలో చైతన్యవంతమైంది, తరం మారింది. తరానికి తగ్గట్టుగానే యువత కూడా మారుతూ వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయాలకు, అక్రమాలకు ఖచ్చితంగా ప్రజలు రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా శిక్ష ఇస్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా 3,33,000 మంది ఉద్యోగాలు రాస్తే ఆ 3,33,000 ఉద్యోగాల్లో జరిగిన ఎగ్జామ్స్ పారదర్శకత లేదు, అవకతవకలు ఉన్నాయి అని చెప్పేసి సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించింది. 16,000 మందికి పైచిలుగు మందికి వచ్చిన ఉద్యోగాల్లో నెంబర్ 1కు వచ్చిన ఉద్యోగి నవీన్ ఎందుకు ఉద్యోగం రాలేదు అని చెప్పేసి అడుగుతున్నాం. నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. కోర్టుకు పోయినాడు. కోర్టుకు పోయిన తర్వాతనే వాటన్నిటి గురించి కూడా బయటపెట్టడం జరిగింది. ఎందుకు డిఎస్సి కన్వీనర్గా ఉన్న అతన్ని అవుట్సోర్సింగ్కి కంప్లీట్గా చెప్పినారు డిఎస్సిదని. నేను మా ఎంఈఓ ఆఫీస్లో అడిగిన, ఎవరెవరు ఎగ్జామ్ రాసినారో మా ధర్మవరం నియోజకవర్గం లిస్ట్ ఏమన్నా ఉందా అని. బెబ్బే అన్నారు. లేదు సార్ అన్నారు. నేను అమ్మఒడి లిస్ట్ అడిగినా, అయ్యా ఈలే ఎవరికి ఎంత లెక్కబడిందో చెప్పండి అయ్యా అని. డిఎస్సి ఎగ్జామ్కి ఎంతమంది మా ధర్మవరంలో రాసినారు అని చెప్పేసి లిస్ట్ అడిగినా, లేదంట. నవీన్ అనే పిల్లోనికి సోషల్ స్టడీస్ కృష్ణా జిల్లా టాపరు. టీజీటీ తెలుగు పరీక్షలో జోన్ 2లో 6వ ర్యాంక్. ఎందుకంటే దాంట్లో పేపర్ ఆ పిల్లోడు కోర్టుకు పోయినాడు. మెరిట్ లిస్టు కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో తీసి పడేసినారు. మామూలుగా మన సచివాలయంలో ఓ చిన్న పథకం వెళ్ళిన సచివాలయంలో లిస్ట్ అవుట్ అంటిస్తా అంటే
నీకు రాకుంటే చెప్పు, 30 రోజుల్లో అప్లై చేసుకో, ఇప్పిస్తాము అర్హత కలిగిన జాబితాని. ఈరోజు ఏడైనా జాబితా ఉందా? ఎక్కడా లేదు జాబితా. మెరిట్ లిస్ట్లోంచి తొలగించడం జరిగింది. గతంలో జీవో నెంబర్ 74 అని ఉండేది ఒకటి. ఆ జీవో నెంబర్ 74లో స్పోర్ట్స్ కోటా 2%. 2% జీవో నెంబర్ 74లో తీసేసినాడు. జీవో నెంబర్ 74 తీసేసినాడు. కొత్తగా జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 అని 2 జీవోలు తీసుకొని వచ్చినాడు. ఆ జీవో నెంబర్ 447 ప్రకారం ఆ 2% 3% చేసినాడు. చేయడమే కాకుండా డిఎస్సి టెట్, టీచింగ్ ఎంట్రన్స్ టెట్, అదేవిధంగా డిఎస్సి, ఈ 2 ఎగ్జాములు కూడా అవసరంలే, వాళ్ళు ఉద్యోగానికి క్వాలిఫై అయిపోతారు స్పోర్ట్స్ కోటాలో అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొని వచ్చినారు. గంగాధర గన ఆ పార్టీలోంటి ఈ పార్టీకి ఆడో చోట ఐవారుగా చూసి ఉండొచ్చు అతన్ని. మా పురుషార్థం కూడా అయిపోయింది, ఏదో దాంట్లోకి ఐవారు అయిపోయింది. అట్లుంది వాళ్ళ జీవోలు, తెచ్చిన జీవోలు. కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా కానీ పరీక్ష లేకోకుండా, వాళ్ళు ఓన్లీ పీఈటీ టీచర్లే కాదంట, సబ్జెక్ట్ కూడా చెప్తారంట. అతను పూటకు వచ్చే కదా అక్షరం వద్దా లేదా తెలిసేది, దానికే కదా పరీక్షలు అనేది పెట్టేది, దానికే కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది పెట్టేది. అవి కూడా పెట్టలే, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పెట్టలే. ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక తెచ్చినారు, జీవో నెంబర్ 56 తెచ్చి ఆ 2ని రద్దు చేసినాడు 4:40 ఎగ్జామ్లు అయిపోయినాక. ఇంకా అనుమానం రాదా ఎవరికైనా? ఎవరికైనా అనుమానం రాదా చెప్పు? ఇంట్లో మనం ఎవరికి బీంచోలు ఇచ్చిపోయి ఉంటాము, వచ్చేకల్లా లాక్ చేసి ఉంటుంది, ఇంట్లో అంతా ఎత్తేసి ఉంటాడు. ఇంక బీంచో లాక్ చేసి నువ్వు అడుగుతాను లేదా, ఏమి అడిగిపోయినాయి రా మొత్తం అంతా అని. నువ్వు ఒక్కనే పోయినావు ఇంట్లోకి, సామాన్లు అడిగిపోయినాయంటే నువ్వే పోయి ఉంటావు. ఆ విధంగా జరిగినాయి. దీంట్లో ఎవరెవరికి ఇచ్చినారంటే పథకాలు సాధించిన వాళ్ళకి కాదు, పాల్గొన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయినారు. ఎందుకంటే ఈ ఇచ్చుకున్న వాళ్ళలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరంటే మన ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. అదేవిధంగా జూడో అధ్యక్షుడు, వీళ్ళని ఆడియల్లయ్యా ఫస్ట్, ఊరికి అధ్యక్షులు చేసే ముందు ఆడియల్ల గేమ్. ఇప్పుడు కేసినేని చిన్నీని క్రికెట్గా చేసినారు, అతన్ని ఆడియల్ల ఫస్ట్ ఏదో దాంట్లోకి తెలుస్తుంది అప్పుడు. ఇంకో అతను బాలయ్య రెండో అల్లుడు, చిన్నల్లుడు, ముద్దులల్లుడు, గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖపట్నం ఎంపీకి ఆయన సాఫ్ట్బాల్ అంట, ఆయన 38 సర్టిఫికెట్లు ఇచ్చినాడు పాపం పేదోళ్ళకని. అదేవిధంగా ఆర్చరీలో జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ అయిన దుర్గయ్యనే పాపం పిలిచినారు 1:1 ఇంటర్వ్యూకి. పోయినాడు బాబా, ఇతని సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని పోయి, అతను గోల్డ్ మెడల్ గెలిచిన అతనికి సర్టిఫికెట్లు పరిశీలించి ఉద్యోగం ఇలే పాపం. నువ్వు బస్సు పెట్టుకొని డైరెక్ట్గా వచ్చావో లేదో కనుక్కోవడానికి పిలిచినారు అతన్ని, అంతే. అది కాకుండా జిల్లా లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో పాల్గొన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినారు. జిల్లా లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో పాల్గొన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగం. ఇక్కడే తెలిసిపోతుంది కదా దీంట్లో ఫ్రాడ్ ఉంది, స్కామ్ ఉంది అని చెప్పేసి. ఒక టీచర్ పోస్టుకు 15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక ఆడియో లీక్ అయింది గవర్నమెంట్ సిమ్ పెట్టి వాట్సాప్ కాల్. అది విత్ ఆధారాలు, ఫోను, ఫోటో అన్నీ ఇస్తే ఆయన పొద్దున్న పట్టుకొని వచ్చి సాయంత్రాన్ని పంపించినారు. వాళ్ళ ఇంట్లో ఏదో శ్రీమంతం ఫంక్షన్ ఉన్నట్టు. అదే మనం ఒకటి చేయకపోయినా కానీ ఎత్తి లోపలేస్తున్నారు. అట్లుంది ఇలా పరిస్థితి. దీన్ని అందరూ ఏంటంటే మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ బాబు గారి కన్సర్న్లో ఇదంతా జరిగింది. సకల శాఖ మంత్రి ఏది ఈ చూడు యాడ్ ఇచ్చినారనుకో పేపర్లో, ఆ మంత్రి కనపడ్డు ఎవడో, ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవడో కనపడ్డు, అన్నిటికీ లోకేష్, చంద్రబాబు, పవన్ అంటే డిప్యూటీ సీఎం అనుకోవచ్చు.
ఈయనకేం సంబంధము? అన్ని దానిలో ఇతనే ఉంటాడు, సకల శాఖ మంత్రి ప్రోటోకాల్లో. మిగతా మంత్రులకి ఎవరికి ఉండవు హెలికాప్టర్లు, అంతా ఆయనకి వాళ్ళ ఆయనకి ముగ్గురికి హెలికాప్టర్లు. ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం కూడా ఉండదు మామూలుగా, కానీ ఇస్తున్నారు. ఎందుకంటే మన తరపున మన కష్టం ఎప్పుడు వచ్చినా అతను ఆదుకుంటా అంటాడు కాబట్టి. ఆ విధంగా లోకేష్ బాబు కనుసన్నల్లో ఇదంతా జరిగింది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఇంత పెద్ద యాడ్ అయ్యా. నేను చిన్నప్పటి నుంచి ఉంటా అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్, మీరు కూడా ఉంటుంది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే ఏంలే, మనం ఎట్లుంటుందో మన పర్ఫార్మెన్స్, మనం ఎట్లా అల్లరి చేస్తూ ఉంటామో మనది ఏందో కథ చూపించడానికి పీటీఎంలో టీచర్లు నైవాళ్ళని రమ్మంటారు. మన పేరెంట్స్ లేదంటే మన గార్డియన్ వచ్చాడు, నీ కొడుకుడు ఇంత ప్రబుద్ధుడయ్యా, ఇట్లా చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు అంటే వాళ్ళు అడుగుతారు ఫుడ్ ఎట్లుంది, ఇట్లెట్లుంది నేను అడుగుతాను. అది కూడా వీళ్ళే కొత్తగా కనిపెట్టినట్టు పేపర్ యాడ్లో ఎక్కడా ఉండదు. ఈ దరిద్రం ఏందో కానీ ఈ పేపర్ లీకులు నేను 10th ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. చంద్రబాబు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి పాపం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పేపర్ లీకులన్నీ మేము 10th క్లాస్ నుంచి జరుగుతున్నాయి అన్నమాట. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పేపర్ లీకులే, ఫస్ట్ ఇయర్లో పేపర్ లీకులే, సెకండ్ ఇయర్లో పేపర్ లీకులే, అన్ని పేపర్ లీకులే. అంత దరిద్రంగా ఈ శాఖ నిర్వహిస్తున్నారు. ఈరోజు మేము అడిగేది, నీకు సంబంధం లేదు, తాడేపల్లికి 200 అడుగుల్లో ఉండి తొడగొడతాను, ఇటువైపు 200 వచ్చే అటువైపు 200 అడుగులు వేస్తే డీజీపీ ఆఫీసు వస్తుంది. లేదంటే నువ్వు మీ నాయనకి చెప్పి క్యాబినెట్లో దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయి పాప నాకేం సంబంధం లేదు పాప,